క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్క్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరంలో రాష్ట్ర స్థాయి మరియు ఇంటర్ స్టేట్ పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వర్గీయ గుమ్మడి పవన్ కుమార్ స్మారకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. నగరంలోని హైదరీ ఆఫీసర్స్ క్లబ్ ఈ పోటీలకు వేదికగా నిలుస్తోంది. ఫిబ్రవరి 28 నుండి మార్చి 1 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం ఈ పోటీల ప్రత్యేకతగా నిలిచింది. పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ పోటీలను ప్రారంభించి స్వయంగా ఆటాడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆయన స్వర్గీయ గుమ్మడి పవన్ కుమార్ క్రీడా సేవలను స్మరించుకున్నారు. క్రీడల అభివృద్ధికి ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, డాక్టర్ గుండవరపు రాఘవ్తో పాటు ఇతర ప్రముఖులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
గుమ్మడి పవన్ కుమార్ ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన జ్ఞాపకార్థం బ్యాడ్మింటన్ స్టేట్ స్థాయిలో ఈరోజు ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఒకటి, ఆయన ఉన్నంతకాలం కూడా మంచి ప్లేయర్, అతను బ్యాడ్మింటన్ ప్లేయర్గా మన డిస్టిక్లోనే ఒక మంచి ప్లేయర్గా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఉన్నటువంటి సడన్గా చనిపోవటం, యాక్సిడెంట్లో చనిపోవటం వల్ల ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మన హైదర్ క్లబ్లో ఆయనకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళందరూ కూడా కలిసి ఆయన జ్ఞాపకార్థం ఇలాంటి మెమోరియల్ టోర్నమెంట్ పెట్టుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఇలాంటి అతన్ని ఎప్పుడు కూడా గుర్తుండేటట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. 2 రాష్ట్రాల స్థాయి బ్యాడ్మింటన్ క్రీడలను ప్రారంభించడానికి ఇచ్చేసిన మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే జనార్దన్ గారికి, అలాగే ఉడా చైర్మన్ రియాజ్ గారికి, అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి వెంకట్రావు గారికి, ఇంకా క్లబ్ పిఎస్టి గుండవరం రాఘవ గారికి, అలాగే చంద్రమోహన్ రెడ్డి గారికి, అలాగే ఆంజనేయుడు గారికి, మిగతా పెద్దలకి, క్రీడాభిమానులకు అందరికీ నా నమస్కారం. మనం అనుకున్నట్లే ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యి రేపు ఈవినింగ్కి ఈ క్రీడలు ముగుస్తాయి. క్రీడ ముగింపు సందర్భంగా మండవ మురళీకృష్ణ గారు క్రీడాకారులకి బహుమతి ప్రదానం చేస్తారు. ఇది గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఇది మొత్తం మీద 4 స్టేట్స్ నుంచి ప్లేయర్స్ వచ్చారు. కర్ణాటక నుంచి వచ్చారు, చెన్నై నుంచి ఒక టీం వచ్చింది, అట్లా మొత్తం మీద 18 టీమ్స్ వచ్చినాయి. ఇదే కాకుండా ఇది రేపు ఈవినింగ్ 4-5 అట్లా అయిపోతుంది. మండవ మురళీకృష్ణ గారు రేపు ఈవినింగ్ వస్తారు. ఇంకా ముఖ్యంగా ఈ టోర్నమెంట్ని స్టార్ట్ చేసింది మా ప్రియతమ నాయకుడు, నాకు అత్యంతగా ఇష్టమైన నాయకుడు, ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ గారు. ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. మన మధ్య లేకుండా 3 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. గుమ్మడి పవన్ కుమార్ మన మధ్య లేకపోవడం 3 సంవత్సరాలు అయింది, చాలా దురదృష్టకరం. ఆయన సొగసైన ఆట తీరును చూసేదానికి మేమెంతో ఉత్సాహంగా ఆయన ఆడుతున్న ప్లేస్లకు వెళ్ళేవాళ్ళమి. కానీ అలాంటి ప్లేయర్ని, అలాంటి అందంగా ఆడగలిగినటువంటి వ్యక్తిని ఇప్పటిదాకా మేము చూడలేదంటే అతిశయోక్తి కాదు. ఆయన ఎన్నో చోట్ల ఆడారు. యాక్చువల్గా ఇక్కడ సివిఎన్ అయితేమి, ఆ తర్వాత ఆయనకి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో అందరూ ఒక విధంగా చేయలేకపోయారు. కానీ అలాంటి కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకొని మన లక్ష్మణ్ను గత 2 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు నిజంగా అతనికి మనం అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళందరూ అప్పుడు ఉన్నంతకాలమే అతను ఫ్రెండ్స్ అయ్యారు. కానీ అతను పోయిన తర్వాత చేసినటువంటి వ్యక్తి ఒకే ఒక లక్ష్మణ్ నిజంగా చాలా థ్యాంక్స్ అయ్యా నీకు. పవన్ మనందరి మధ్యలో ఈరోజు కూడా నిలబెడుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లక్ష్మణ్. ఇలాంటి కార్యక్రమాలకి ఇంకా మేము సహాయ సహకారాలు అందిస్తూ నువ్వు వెనకుండి మేము నడిపిస్తామని చెప్పేసి కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.